నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవ సందర్భంగా గుడి కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాం. గతంలో ఇక్కడ వీరి యొక్క కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఆనాడు కేసీఆర్ గారు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ దేవాలయ పండగకు కూడా ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా వీరికి అందించడం జరిగింది. ముఖ్యంగా రేపు 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంచడం వల్లనే ఇవాళ తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో సంతోషంగా ఈ రాష్ట్రాన్ని స్వయం పాలనలో ఈ రాష్ట్రాన్ని ముందుకు సాగుతాం. మరి కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నా 33 జిల్లాలు, మన సిద్దిపేట జిల్లా ఏర్పడ్డదన్నా ఈరోజు ఈ కాళేశ్వరం జలాలు ఈ నేలను ముద్దాడుతున్నాయంటే దానికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి కృషి, బీఆర్ఎస్ పార్టీ స్థాపన. బీఆర్ఎస్ అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది, ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ సాధనకు 4 కోట్ల ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో రేపు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.